హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు క్లాస్ 9 అండి. క్లాస్ 9 కోసం వెయిట్ చేస్తున్నారా ఏంటి అని నేనైతే పట్టు లంగా జాకెట్ చెప్పబోతున్నాను. ఇది 7 years బేబీకి 2 meters బాటమ్కి తీసుకున్నాను, 1 meter టాప్కి తీసుకున్నాను. టోటల్ 3 meters లైనింగ్ తీసుకున్నామండి. ఫస్ట్ వాళ్ళు మనకి ఎంత మెజర్మెంట్ ఇచ్చారనేది చూసుకోవాలి. వాళ్ళు ఈ హైట్లో కావాలన్నారు. సో ఈ హైట్ టోటల్ 33 inches వచ్చింది. 33 inches నేనైతే పెట్టేశాను. ఎప్పుడైనా సరే లైనింగ్ తక్కువ ఉండాలి, పైన అనేది ఎక్కువ ఉండాలి. సో 2 inches ఫోల్డ్ అయిపోతాయి కాబట్టి లైనింగ్ తక్కువ అవుతుంది. 33 inches పెట్టుకున్నాను. 2 inches కిందన ఫోల్డ్ చేసేద్దాము. ఇటు కూడా 33 inches అనేది నేను మార్క్ చేసుకున్నాను. మొత్తం ఒకేలా వస్తుంది, హెచ్చు తగ్గులన్నీ లేకుండా. మార్క్ చేసుకునే విధంగా అయితే కట్ చేసుకుందాం. లంగా అనేది కటింగ్ చాలా 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 డెడ్ ఈజీ అండి, అందుకోసం ఇది చెప్తున్నాను. ఇది 2 meters క్లాత్ అండి. లంగా కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు టాప్ అనమాట, పైన మెయిన్ క్లాత్. ఇది పెద్దవాళ్ళదండి, చిన్నవారికి రీమోడలింగ్ చేయమన్నారు వాళ్ళకి నచ్చి. ఇది 3 meters క్లాత్. అంత చిట్టి నడుముకి అడ్జస్ట్ చేసాము. 3 meters క్లాత్ని ఇలా నేను ఎన్ని ఫోల్డింగ్స్ మనం చేయగలిగితే అన్ని ఫోల్డింగ్స్ మనం చేసుకోవచ్చు. నేనైతే 16 ఫోల్డింగ్స్కి ఎక్కువ చేశాను. చూడండి, చిన్న మడత పెట్టుకున్నాను. అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఇంత పెద్ద బార్డర్ వద్దని అయితే చెప్పారు. చిన్నపిల్ల కదా, అంత పెద్ద బార్డర్ బాగోదు. సో నేనే చెప్పాను ఆ కింద బార్డర్ ఫోల్డ్ చేసేద్దామని. అది కట్ చేయట్లేదు, ఫోల్డ్ మాత్రమే చేస్తున్నాం. రేపు పొద్దున్న వాళ్ళ హైట్ అదిగితే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి 33 inches అనేవి తీసుకున్నాను. మనకి మెయిన్ 33 కదండి. 33లో 2 inches మైనస్ చేసేయండి, ఎందుకంటే పైన హిప్ బెల్ట్ వస్తుంది కాబట్టి. సో మనకి 31 inchesకి మార్క్ చేసుకొని, ప్లస్ వాళ్ళు కొంచెం ఖర్చు ఎక్కువగా పెట్టమంటే నేను 5 inches ఖర్చు పెట్టుకొని దానికి టాకా వేసుకున్నాను. ప్లస్ 5 inches యాడ్ చేసుకుని ఎంత వచ్చిందో ఇటు అటు చూసుకొని యాడ్ చేసి మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసుకున్నాము. లంగా కటింగ్ అయితే అయిపోయిందండి. చూడండి, నేనైతే మొత్తం ఫ్యాబ్రిక్ 3 meters కంటే ఇది ఎక్కువ వచ్చింది. కటింగ్ అయితే చేసేసాను. అప్పుడే లంగా కటింగ్ అయిపోయింది. మీకు ఒక 5 minutes పడుతుందేమో అంతే. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూడండి. బ్లౌజ్ అనేది నేను మీటర్ తీసుకున్నాను. మీటర్ క్లాత్ తీసుకొని ఫస్ట్ అయితే 4 foldings చేసుకున్నాను. 4 foldings చేసుకొని కొంచెం హెచ్చు తగ్గులు లేకుండా మార్క్ అనేది చేసుకున్నాను. ఎప్పుడైనా సరే కొంచెం క్లాత్ ఎడ్జెస్ నీట్గా ఉండదండి. ఎడ్జెస్ మనం చూసుకోకపోతే ఒకటి పైకి ఒకటి కిందకి వస్తూ ఉంటుంది. అందుకోసమే ఎడ్జెస్ అనేవి నీట్గా చూసుకొని వాళ్ళకి ఇది చాలా చిన్నది అయిపోయింది. కొంచెం పెద్దది పెట్టమన్నారు. కిందన గ్రీన్ ఉంది కదా, ఆ గ్రీన్ క్లాత్ అంత ఎక్స్ట్రా పెట్టమన్నారు. అదైతే 3.5 inches వచ్చింది నాకు. సో మొత్తం టోటల్గా నేను 20 inches పెట్టుకున్నాను. 20 inches వచ్చింది. 20 inches ప్లస్ 1 inch 21 inches అండి. 21 inchesకి మార్క్ చేసుకున్నాను. ఇటు సైడ్ కూడా 21 inchesకి మార్క్ చేసుకోండి. స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ లెంత్ అన్నది నేను 4.5 తీసుకుంటున్నానండి. అంటే మొత్తం షోల్డర్ లెంత్ 4.5 తీసుకున్నాను. నెక్కి 2 inches పెట్టాను అండ్ షోల్డర్కి 2.5 పెట్టుకున్నాను. ఇది చాలా షార్ట్గా అనిపించింది. సో నేనైతే నెక్ కొంచెం దించాను. వచ్చిందనుకంట కొంచెం దించి ఇక్కడైతే 2 inches తీసుకున్నాను. షోల్డర్ అయితే 2.5 తీసుకున్నాను.
అది ఎంత ఉందో కూడా ఒకసారి మెజర్ చేసుకొని తీసుకున్నాను. అంటే 2.5 తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 6 to 7 ఇయర్స్, 5, 6, 7 ఇయర్స్కి ఈ మెజర్మెంట్స్ సరిపోతాయండి. కొంచెం హైట్ తగ్గించుకుంటే సరిపోద్ది. పొడుగ్గా ఉంటే హైట్ తగ్గించుకోండి, పొట్టిగా ఉంటే హైట్ పెంచుకోండి, అంతే. 1 ఇంచ్ లోతుకు తీసుకున్నాను. ఇప్పుడు నెక్ లెంత్ అండి, బ్యాక్ సైడ్ రౌండ్, ఫ్రంట్ ఏమో నెక్లెస్ అంటారు కదా, అది నెక్లెస్ మోడల్ తీసుకున్నాము. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూడండి, 13.5 వచ్చింది. ఇది కొంచెం లూజ్ పెట్టమన్నారు, చిన్నది కదా, సో 6.5 వచ్చింది కదా. నేను 7.5 + 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. అలానే కింద కూడా చూస్తే 13.5 వచ్చింది. పిల్లలకి పైన చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ అంతా ఒకేలా ఉంటుంది కాబట్టి అంతా ఒకేలా తీసుకున్నాను. పైన చెస్ట్ లూజ్ 7.5 తీసుకున్నాను, వేస్ట్ లూజ్ 7.5 వేస్ట్ లూజ్ కాదు, హిప్ లూజ్ 7.5 తీసుకున్నాను. వేస్ట్ లూజ్ వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించాను, 7 ఇంచెస్ పెట్టేసుకున్నాను. మిడిల్లో వేస్ట్ లూజ్ తీసుకుంటే సరిపోతుందండి. దాన్ని స్కేల్తో డ్రా చేసుకున్నాను. 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను. అండ్ కిందన 1 మార్కింగ్ అయితే చేసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాము. అండ్ 1 ఇంచ్ కింద ఖర్చు పెట్టుకున్నాం కదా, అది కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకునే విధంగా అయితే కట్ చేసేద్దాం. వాళ్ళు చెప్పిన విధంగా అయితే నేను నెక్ అనేది డ్రా చేస్తున్నాను. అలా కట్ చేసేసుకుందాము. ఇది ఫ్రంట్ నెక్ అండి, చూసుకొని కట్ చేయండి 1కి 2 సార్లు. ఇది ఫ్రంట్ నెక్ ఒకటి తీసి కట్ చేయండి. బ్యాక్ రౌండ్ అనుకున్నాం కదా, బ్యాక్ రౌండ్ కట్ చేస్తున్నాను. అండ్ ఫ్రంట్ ఆర్మ్ లోత్ అనేది తీసుకోండి. బ్యాక్ మనము ఓపెన్స్ ఉంటాయి కదండి, ఉక్సులు కాజాలు పెట్టుకుంటాం కదా, అందుకోసమే కట్ చేస్తున్నాను. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్కి లోతు ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లలు కాబట్టి. నేను చూపించే విధంగా అయితే తీయండి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ అనేవి తీసుకుందాము. హ్యాండ్ అయితే వాళ్ళు 7 ఇంచెస్ పెట్టమన్నారు. ఇది కొంచెం లాంగ్ ఉందంట, సో ఖర్చులు ఏం లేకుండా పెడితే సరిపోతుంది కదా షార్ట్ అనేసి అనుకున్నాను. 7 ఇంచెస్ తీసుకున్నాను, దానికి +1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను, అంటే పైన ఖర్చులకి. ఆర్మ్ డౌన్ 2 ఇంచెస్ అండి, ఆర్మ్ డౌన్ 2 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ ఇది ఎంత ఉందన్నది, ఆర్మ్ ఎంత ఉందన్నది కొలుచుకున్నాను. 5.5 వచ్చింది, 5.5కి మార్క్ చేసుకున్నాను. చిన్న పఫ్ హ్యాండ్ అండి, ఇది చిన్న పఫ్ హ్యాండ్ కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని చూపించే విధంగా అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఇలా అయితే చిన్న పఫ్ హ్యాండ్ అనేది వస్తుంది పిల్లలకి, చాలా నీట్గా ఉంటుంది. మనము కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోవడానికి ఇగోండి బ్యాక్ పార్ట్ తీసుకొని చెక్ చేసుకుంటున్నాను. నాకైతే కొంచెం ఎక్స్ట్రానే వచ్చింది, అంటే సరిపోలేదన్నమాట, క్లాత్ అనేది సరిపోలేదు, పై ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను.
ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోయింది. ఇక్కడ ఫోల్డింగ్స్ వెళ్ళిపోతాయి కదా మనకి, సరిపోయిందండి. కటింగ్ అయితే చేసేస్తున్నాను. లైనింగ్ మీద కటింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుందాం. టక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అండి. టక్స్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అవే చాలా హెల్ప్ అవుతాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే మీకు ఈ ఫ్యాబ్రిక్ ఒక్కటే కావాలనుకుంటే మీ ఇంటికి ఫ్యాబ్రిక్ని కొరియర్ చేస్తాను. అదే స్టిచ్చెస్ కావాలంటే స్టిచ్చెస్ కూడా కొరియర్ చేస్తాము మీ మెజర్మెంట్స్ చెప్తే. బ్లౌజ్ అయితే 1 మీటర్ వస్తుంది, 1 మీటర్కి ఎక్కువగానే వస్తుంది. లంగా అనేది 3 మీటర్స్ వస్తుంది. దుప్పట్టా 2.5 నుంచి 2.5 మధ్యలో వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మీకు రేట్స్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. కుడితే ఎంత, స్టిచ్ చేసి ఇస్తే ఎంత, స్టిచ్ చేయకుండా ఓన్లీ ఫ్యాబ్రిక్ పంపిస్తే ఎంత. చిన్నవాళ్ళకి దొరుకుతుంది, పెద్దవాళ్ళకి అవైలబుల్గా ఉంది. ఎలా కావాలన్నా కస్టమైజ్ చేసి పంపిస్తాము. ఓకేనా? మీకు ఏదైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ చిన్న కమెంట్ బాక్స్లో కమెంట్ అనేది చేయండి. నా ఈ చిన్న ప్రయత్నాన్ని సపోర్ట్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని స్టార్ట్ చేశాను. ఏదైనా మంచి పని స్టార్ట్ చేస్తే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.